రూపకలంకారం. ఉపమేయంలో ఉపమాన ధర్మాన్ని ఆరోపించడం అనగా ఉపమేయ ఉపమానాలకు అభేదం చెప్పడమే రూపకలంకారం అంటారు. ఇందులో ఆరోపణ ప్రధానం. అంటే ఒకదాని యొక్క ధర్మాన్ని ఇంకొక దాని మీద ఆరోపించడం లేదా అభేదం చెప్పడం అంటే భేదం ఉన్నా లేనట్లు చెప్పడాన్నే రూపకలంకారం అంటారు. ఉదాహరణ చూసుకుందాం. ఒకటి చూడండి. నగరారణ్య హోరు నరుడు జీవన ఘోష. నగరారణ్య హోరు అంటే ఇక్కడ చూడండి, నగరానికి అరణ్యానికి ఎటువంటి సంబంధం లేదు, అయినప్పటికీ కూడా రెండింటిని కలిపి చెప్పడంనే ఏమంటారు, అభేదం అని చెప్పడం అని అంటారు. అంటే భేదం ఉన్నా లేనట్లు చెప్తున్నాం మనం నగరారణ్య హోరు అని. అట్లా ఒక సూత్రం వస్తుంది. ఇంకొకటి ఏంటి, ఆరోపణ అన్నాడు అంటే ఇక్కడ ఈ నగరం అనేది ఏమైంది, ఉపమేయం అవుతుంది. ఇదేమవుతుంది, ఉపమానం అవుతుంది. మనం చెప్పుకున్నాం ఇందాక ఉపమేయం ఉపమానం అంటే ఈ ఉపమానం యొక్క ధర్మాన్ని ఉపమేయం మీద ఆరోపిస్తాడు అనమాట. అంటే అరణ్యం యొక్క ధర్మాన్ని, అరణ్యం ఎలా అయితే గందరగోళంగా ఉంటుందో, ఎలా అయితే శబ్దాలతో ఉంటుందో, అలాగే నగరం కూడా ఎలా ఉందంట, అరణ్యం లాగానే ఉందన్నమాట. అంటే అంత హోరు శబ్దాలు, నాలుగు రోడ్ల కూడలిలో ఏంట ఆ శబ్దం అన్నట్లుగా. అంటే నగరారణ్య హోరు అంటే ఈ అరణ్యంలో ఉన్న ధర్మాలన్నిటినీ కూడా దేని మీద ఆరోపిస్తున్నాడు, ఉపమేయం మీద ఆరోపిస్తున్నాడు అనమాట. అలా ఆరోపణ అంటే అది. లేదా అభేదం చెప్పడం అంటే ఇంకొకటి చూడండి. బతుకు ఆటలో గెలుపు ఓటములు సహజం. అంటే బతుకుకు ఆటకు ఏమైనా సంబంధం ఉందా, లేదు. అంటే అభేదం చెప్పడం, భేదం ఉన్నా లేనట్లు రాస్తున్నాడు, బతుకాటలో గెలుపోటములు సహజమని. లేదా దీని యొక్క ధర్మాన్ని దీని మీద, అంటే ఆటలో అయితే ఎలా అయితే ఎత్తుగడలు ఉంటాయో, ఎలా అయితే కష్ట నష్టాలు ఉంటాయో, ఎలా అయితే ఓటమి గెలుపులు ఉంటాయో, జీవితంలో కూడా అలాగే ఉంటా అన్న అర్థంలో కూడా వస్తుందన్నమాట. నెక్స్ట్ చూడండి. ఉపాధ్యాయుడు జ్ఞాన జ్యోతి వెలిగిస్తాడు. అభేదం అంటే ఏంటి, భేదం ఉన్నా లేనట్లు చెప్పడం.